ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లెన్జర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకి సోప్ ఫ్రీ క్లెన్జర్స్ వస్తున్నాయి, లైక్ సెటాఫిల్ క్లెన్జర్, అలాంటి మైల్డ్ క్లెన్జర్స్ ఏవైతే ఉంటాయో అవి కొంత స్కిన్ని డ్యామేజ్ చేయవు. ఓకే, మీరు మళ్ళీ డబ్బులున్న సైడ్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను సూపర్ మార్కెట్లో వెళ్ళి సోప్స్ చూస్తున్నానండి. ఓకే, సింతాల్ కనిపిస్తాయి, నాకు Okay. డవ్ కనిపిస్తాయి, ఇంకేదో ఓకే. ఇవి కనిపిస్తాయి. అక్కడ నేను ఆ సోప్ పట్టుకొని చూస్తే నాకు ఎట్లా తెలియాలి మీరు మైల్డ్ అన్నారా కదా, ఏమైనా ఇండికేషన్ ఉంటుందా? ఇప్పుడు ఫుడ్లో కదా ఫ్యాట్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తాం కదా, Yeah, అట్లా ఏదైనా yeah. సోప్ చూస్తే ఇది వాడకూడదు అని. చాలా వరకు కొంతమంది సోప్ లో కొన్ని ఇండెక్సెస్ చూసి చెప్పగలుగుతారు, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ప్రోడక్ట్ మ్యాటర్స్ అలాట్. మనం సోప్ వాడిన తర్వాత ఒకవేళ మనకి స్కిన్ బాగా డ్రైగా కనిపించింది అని అంటే దిస్ ఈజ్ అ ఇండికేటర్, సింపుల్ ఇండికేటర్. డ్రై కనిపిస్తే ఓకే. స్కిన్ బాగా డ్రైగా కనిపించింది అనుకోండి, ఆ సోప్ మీ స్కిన్ లేయర్ ని డ్యామేజ్ చేస్తుంది. సింపుల్ వే టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, ఒకవేళ మీకు ఆ డ్రైనెస్ రాకుండా స్కిన్ న్యాచురల్ గా మాయిశ్చరైజ్డ్ గా ఉందనుకోండి, యూ కెన్ గో హెడ్ విత్ ఇట్. ఓకే, వన్ థింగ్. అండ్ సెకండ్, ఎక్కువ ఫ్రాగ్రెన్స్ ఉన్న ప్రోడక్ట్స్ వాడకండి. ఓకేనా, ఈ సింపుల్ థింగ్స్ మనం చేయొచ్చు. కరెక్ట్. ఇప్పుడు ఫ్రాగ్రెన్స్ అంటే అర్థమైపోతుంది, బట్ ఇది వాడిన తర్వాత తెలుస్తుంది కదా సోప్ అవును. బాగుందా బాగాలేదా అని. అవును, వాడక ముందు మనకు చెప్పలేమా? ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ బికాస్ వాట్ ఎవర్ దట్ ఈస్ ప్రమోటెడ్ అంత 100% ట్రూత్ ఉండదు, అట్లీస్ట్ మనకు ఓవర్ ద కౌంటర్ ప్రోడక్ట్స్లో. సో అట్లీస్ట్ కొన్ని ప్రోడక్ట్స్, ఇప్పుడు జాన్సన్స్ బేబీ సోప్ ఉంది, అది కొంచెం మైల్డ్ ఉంటుంది. డవ్ ఉంది, అది కొంచెం మైల్డ్ ఉంటుంది. సో అలాంటి కొన్ని సోప్స్ మనం పికప్ చేసుకుని వాడచ్చు ఓకే, అట్లీస్ట్. సో కొన్ని సోప్స్ అయితే వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ దే మెన్షన్ యూనిట్ కాల్డ్ టోటల్ ఫ్యాటీ మ్యాటర్, టీఎఫ్ఎం అని అంటారు. సో ఈ టీఎఫ్ఎం అనేది ఒక హెల్దీనెస్ ఆఫ్ ద సోప్, క్వాలిటీ ఆఫ్ ద సోప్ని మెన్షన్ చేస్తుంది. సో టీఎఫ్ఎం ఎక్కువ ఉంటే ఇట్స్ అ హై క్వాలిటీ సోప్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఏవైతే మైల్డ్ బార్స్ అని అంటామో వాటి టీఎఫ్ఎం అరౌండ్ 80-90 కూడా మెయింటైన్ చేస్తారు. ఇది ఎక్కడ చూడాలి? సో జనరల్గా కవర్ బ్యాక్ సైడ్లో టీఎఫ్ఎం కొన్ని కంపెనీస్ మెన్షన్ చేస్తాయి, లేదా మన వాళ్ళ సైట్కి వెళ్ళైనా సరే చెక్ చేయొచ్చు అసలు ఈ పర్టికులర్ సోప్ది టీఎఫ్ఎం ఏంటి అనేది. సో టీఎఫ్ఎం తక్కువ ఉన్నవి దే ఆర్ యూజువలీ ద చీపర్ వర్షన్స్. అండ్ అవి ఎక్కువగా స్కిన్ డ్రైనెస్ క్రియేట్ చేయడం, లేదా ర్యాషెస్ రావడం, లేదా నేను డార్క్ అయిపోతున్నాను ఈ పర్టికులర్ సోప్ వాడితే అని కంప్లైంట్ రావడం, ఇవి ఎక్కువ జరుగుతాయి. అండ్ ఇప్పుడు కొంచెం మైల్డ్ వాడమని చెప్పి మైల్డ్ వాడాలి, వాడిన తర్వాత డ్రై అవ్వకపోతే అది బెటర్. వీ కెన్ గో హెడ్ అట్లీస్ట్. అండ్ ఫ్రాగ్రెన్స్ ఉండకూడదు, ఎక్కువ ఫ్రాగ్రెన్స్ ఉండదు. ఎక్కువ అంటే స్నానం చేసి రాగానే అరే వీడేదో సెంట్ కొట్టుకొని వచ్చినాడు అనే రేంజ్ లో ఉండకూడదు. దీస్ టూ ఫర్ హూ కెనాట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు. డబ్బులుండి కొనుక్కోగలిగే వాళ్ళు ఏమేమి చేయొచ్చు స్కిన్ మెయింటైన్ చేయాలంటే?